ఈ మధ్య ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒక ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నాను. అనుకోకుండా బస్సు ఎక్కి వస్తూ పక్కన కూర్చున్నాను. నా పక్కని ఒక 8th or 9th క్లాస్ చదువుతున్న ఒక స్టూడెంట్ కూర్చున్నాడు, ఒక విద్యార్థి. నేను ప్రయాణం చేస్తున్న కొంత దూరం వెళ్ళాక వాడిని, అరే తమ్ముడు ఎక్కడి నుంచి వస్తున్నారా నేను అడిగాను. అనే నేను పారాయణ సెంటర్ జైలు నుంచి వస్తున్నానని అని. నేను ఒక్క నిమిషం ఏం మాట్లాడాలో అర్థం కాకుండా మౌనంగా ఉంది. అంటే నాకు తర్వాత అర్థమైందంటే ఆ అబ్బాయి ఎంత ప్రెషర్ ఫీల్ అయి ఉంటే తనకి లోపల నుంచి భావం వచ్చింది. ఈ అబ్బాయి నాతో చెప్పాడు, కానీ చెప్పుకోలేని వాళ్ళు వాళ్ళ భావాలని విప్పుకోలేని ఎంతోమంది ఉన్నారు. కొన్ని వేల మంది విద్యార్థులు వాళ్ళు ఉన్న ప్రెషర్ని బయటకు చెప్పుకోలేక మనోవేదన గురైతే డిప్రెషన్స్కి, లేకపోతే అకాడమిక్ ప్రెషర్స్ కానీ అదర్ ప్రెషర్స్ వల్ల అవుతున్న ర్యాంకింగ్ సిస్టమ్ వల్ల చాలా ప్రెషర్ని ఫేస్ చేస్తున్నారు. నాకున్న బిగ్గెస్ట్ థాట్ ఏంటంటే ప్రతి విద్యార్థి అకాడమిక్స్ గ్రోత్ మీద, అంటే ఒక మ్యాథ్స్ మీద ఫోకస్ చేయాలి, ఫిజిక్స్ మీద ఫోకస్ చేయాలి, కెమిస్ట్రీ మీద ఫోకస్ చేయాలన్నంత ఫోకస్ వాళ్ళ ఎమోషనల్ మేనేజ్మెంట్, సోషల్ మేనేజ్మెంట్ మీద ఎందుకు ఫోకస్ చేయాలి? చిన్న చిన్న ప్రొజెక్షన్ తట్టుకోలేకపోతే లైఫ్లో ఎలాంటి ఛాలెంజ్ తీసుకుంటాం. సో నేను అందుకే నేను ముందు చెప్తాను, ప్రతి వ్యక్తి పర్ఫెక్ట్ హ్యూమన్గా డెవలప్ అవ్వాలంటే ఐక్యూ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎమోషనల్ మేనేజ్మెంట్ అండ్ సోషల్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని విద్యా సంస్థలు పక్కన పెడితే తల్లిదండ్రులైనా కనీసం ఆలోచించాలి. అది లేకపోవడం వల్ల ఈ రోజుల్లో మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం సమాజంలో చూస్తున్నాం. ప్రతి తల్లిదండ్రులు కూడా దీని గురించి ఆలోచించాలి. ఆలోచించి దీనికోసం సరైన స్టెప్స్ని తీసుకోవాలి. థ్యాంక్ యూ.